94వ కీర్తన 19వ వచనం చదవండి. దానిలో ఒక మాట బైబిల్లో రాయబడింది. అసలు ఆదరణ ఎవరికి అవసరం? దేవుడు ఎవరిని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడో ఆలోచన చేస్తే Psalm 94 and verse 19 చదువుతున్నాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ, చెప్పండి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది. కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట ఇది. ప్రభువా, విచారము ఎక్కడుందంటే అంతరంగంలో ఉన్నది. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు వారి ముఖంలో విచారం కనబడుతుంది. అయితే కొంతమంది హృదయం నిండా విచారం ఉన్నప్పటికీ కూడా, దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా సంతోషంగా ఉన్నట్టుగా ప్రిటెండ్ చేయాలనుకుంటారు చాలామంది. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, విచారం అట మనిషి హృదయంలో ఉంటుంది, ఆ తర్వాత అది ముఖంలో కనబడుతుంది. అన్నింటికీ ఒక ట్రెజర్ బాక్స్ లాంటిది మానవ హృదయం అనమాట, ప్రతి ఫీలింగ్కి కూడా. ఇప్పుడు హృదయంలో సంతోషం ఉందనుకోండి, ముఖంలో ఏమొస్తుంది? మనకి నవ్వు వస్తుంది. అందరం బట్టే ప్రజలు అడుగుతారు, ఏంటి సిస్టర్ గారు సంతోషంగా ఉన్నారు, ఏమన్నా గుడ్ న్యూసా అని అడుగుతారు. బ్రదర్ ఏంటంటే చాలా సంతోషంగా ఉన్నారు, ముఖం అంతా వెలిగిపోతుంది, ఏంటి సంగతి అని అడగడానికి మనం సంతోషంగా ఉన్నామని ఎలా తెలిసిందంటే మన ముఖంలో ఆ ఎమోషన్ కనబడింది. హృదయంలో ఆనందం ఉన్నప్పుడు ముఖంలో ఆనందం, హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు చెప్పండి ముఖంలో కూడా ఏముంది? విచారం కనబడుతుంది. నా అంతరంగంలో విచారములు ఉన్నాయి ప్రభువా. ఇంగ్లీష్లో విచారం ఉన్న చోట అక్కడ యాంగ్జైటీ అనే పదం వాడాడు. వెన్ దెర్ ఆర్ మల్టిట్యూడ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ఇన్ మై హార్ట్, ఇన్ మై ఇన్నర్ బీయింగ్, నా హృదయంలో ఒకటి కాదట, రెండు రకాలు కాదట, అనేక రకాలైన విచారములు, యాంగ్జైటీస్ నాలో ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చింది దేవా. మీ జీవితంలో ఎప్పుడైనా ఈ అనుభవాన్ని మీరు ఎదుర్కొన్నారా? కష్టం వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, ఒక భయంకర విచారం మిమ్మల్ని చుట్టేసినప్పుడు, ఒక భయంకర విచారం మిమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు దేవుడిచ్చే గొప్ప ఆదరణ మీరు ఏ క్షణంలో అనుభవించారా? ఆ నెమ్మది ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది విచారాల గుండా వెళ్ళారు, యాంగ్జైటీస్ గుండా వెళ్ళారు, డిప్రెషన్ గుండా వెళ్ళారు, కష్ట పరిస్థితుల గుండా వెళ్ళారు. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు వారికి ఆదరణ అనుగ్రహించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ ఈరోజు నీ హృదయంలో దుఃఖం ఉందేమో, పైకి కనబడడానికి చాలా చక్కగానే ఉన్నావు, ఎవరితో ఏదైనా చెబితే పరుగు పోద్దనుకుని ఎవరితో మాట్లాడకుండా కూడా ఆ దుఃఖాన్ని దిగమింగుకుని హృదయంలోనే పెట్టుకుని ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే గొప్ప ఆదరణ నీకు నెమ్మదినిస్తుంది. ఆదరణ ఎవరికి అంటే హృదయమందు విచారములు కలిగిన వారికి. పౌలు భక్తుడు కూడా తన అనుభవాన్ని మాట్లాడుతున్నాడు. మేము ఎటుపోతున్నా శ్రమ ఎదుర్కొంటున్నాం. ఎందుకు ఈ శ్రమ అంటే దేవుని కొరకు శ్రమ, దేవుని రాజ్య విస్తరణలో శ్రమ పడుతున్నాడు పౌలు గారు. జాగ్రత్త వినండి, శ్రమలు రెండు రకాలు ప్రపంచంలో. ఒకటి మనిషి చేసే అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి వచ్చే శ్రమ ఒకటైతే, రెండో శ్రమ దేవుని కొరకు వచ్చే శ్రమ. నీవు ఎదుర్కొంటున్న శ్రమ ఏ కేటగిరీకి సంబంధించిందో ఆలోచన చేయాలి. ఒకటి నీ దౌర్భాగ్యతను బట్టి నువ్వు ఎదుర్కొనే శ్రమ ఒకటి ఉంటుంది. నీ అవిధేయతను బట్టి, నీ గర్వ జీవితాన్ని బట్టి, నీ అహంభావాన్ని బట్టి, నీవు తీసుకున్న చెడు నిర్ణయాలను బట్టి, నీ తిరుగుబాటుతనాన్ని బట్టి వచ్చే శ్రమలు ఉంటాయి. అవి దేవుని అకౌంట్లో వేసేయకండి. ఎవరైనా దొంగతనంలో దొరికేసి 4 దెబ్బలు తిన్నారో నేను ఎంతో శ్రమ పడుతున్నాను దేవుని కోసం అనడానికి లేదు. నువ్వు దేవుని కోసం శ్రమ పడలేదు. అక్కడ నీ మూర్ఖత్వాన్ని బట్టి దెబ్బలు తిన్నావు, నీ పాపాన్ని బట్టి దెబ్బలు తిన్నావు. తాగేసి రోడ్ల మీద పడిపోయి దెబ్బలు తగిలించేసుకుని శ్రమలన్నీ నాకేనండి అంటే మరి ఆ శ్రమలు వస్తాయి. మరి నువ్వు సరైన దారిలో లేవు కాబట్టి శ్రమలు వస్తాయి. యెహోవాను విడిచి వేరొకని వెంబడించు వారికి శ్రమలు విస్తరించునన్నాడు బైబిల్లో. అంటే వేరొకనంటే నేను మరొక పరిస్థితి గురించి కాదు, ప్రభువు కాకుండా ఇంక వేరేనే నువ్వు వెంబడిస్తుంటే, దేన్నైనా కానీ నువ్వు వెంబడిస్తున్నావంటే శ్రమలు తప్ప నీకు వచ్చేది మరొకటేది లేదు. దేవుడు నీకు క్షమాధారము, ఆయన నీ ఆదరణ, ఆయన నీ ఆశ్రయము, ఆయనే మన శృంగము, మన కేడము, మన శైలము, మన సమస్తము ఆయనే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ప్రక్కన పెట్టేసి మరొకరెవరినైనా, మరొక పరిస్థితినైనా మనం వెంబడిస్తున్నామంటే ఖచ్చితంగా శ్రమలు ఉన్నాయి. అది లోకానుసారమైన శ్రమలు. కానీ రెండో రకమైన శ్రమ ఉంది, అది దేవుని కొరకు శ్రమ. ప్రభువుని అంగీకరించినందుకు, దేవుని సువార్త పరిచర్యలో, దేవుని యొక్క కాడిని మోయడంలో, ప్రభు యొక్క రాజ్య విస్తరణలో శ్రమ పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ శ్రమ పౌలు గారు ఎదుర్కొన్నాడు. ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకున్నాడు, మాకు ఇష్టం లేదన్నాడు పౌలు గారు. తన శ్రమ గురించి చెప్పాలి. దేవుని సేవలు కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న శ్రమలు కూడా మాట్లాడాలా.
అలా అని చెప్పి ప్రతిసారి అవే చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ సందర్భం వచ్చినప్పుడు పౌలు గారు మాట్లాడాను, ఎంత కష్టపడుతున్నానో ఎంత ప్రయాసపడుతున్నానో దేవుడు చూస్తున్నాడు. అట్ ది సేమ్ టైం సంఘానికి కూడా తెలియాలి, ప్రజలు కూడా అర్థం కావాలా దేవుని సేవకులు శ్రమ ఏంటో, వారు ఎంత ప్రయాసపడుతున్నారో సువార్త కోసం. దైవజనుడు తన శ్రమను వివరించాలనుకున్నాడు. ఎప్పుడైనా బైబిల్ స్టడీ చేస్తే ఆసియాలో పౌలు గారికి వచ్చిన శ్రమ ఏంటి అన్న దాని గురించి ఒక పెద్ద బైబిల్ స్టడీ మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు నా టాపిక్ అది కాదు. పౌలంతటి వాడు శ్రమ పొందాడట. శ్రమ మాత్రమే కాకుండా అతడు ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి అత్యధిక భారం వలన కృంగిపోయాడని బైబిల్లో రాయబడి. పౌలు గారు కృంగిపోవడమా సాధ్యమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ టు బి డిప్రెస్డ్? ఎస్. శరీరంలో ఉన్నాను కాబట్టి అత్యధిక భారం నా మీద మోపబడినప్పుడు ఆ భారం ద్వారా కృంగిపోయాను అన్నాడు పౌలు భక్తుడే. కృంగుదల అనేది రావచ్చు, విచారాలు అనేవి రావచ్చు. కొన్ని సందర్భాలు నువ్వు సత్యం కోసం నిలబడినప్పుడు, లోకంతో నువ్వు ఏకీభవించినప్పుడు, దేవుని కొరకు ఒక స్టాండ్ నువ్వు తీసుకున్నప్పుడు, దేవుని బిడలుగా నువ్వు బ్రతకడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో శ్రమ రావచ్చు, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు, నీ కులం నిన్ను నిందించవచ్చు, నువ్వు మతభ్రష్టురాలు అని చెప్పి ప్రజలందరూ నిన్ను ఇబ్బంది పెట్టచ్చేమో, లేదా మరొక పరిస్థితులు రానున్న దేశంలో భారతదేశంలో రావచ్చేమో దేవుని బిడ్డల పక్షాన. కానీ అట్ ది సేమ్ టైం దైవజనుడు ఆ శ్రమలో కూడా దేవుని కొరకు ముందుకే సాగిపోయాడు, కానీ వెనుదిరగలేదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమాత్రం వెనుదిరిగే అంశమే లేదు. ఒక్కసారి ప్రభువును పట్టుకున్న తర్వాత, ప్రభు పాదసన్నిధికి వచ్చిన తర్వాత ఆయన కొరకు శ్రమ అనుభవించడం భాగ్యంగానే భావించాడు, కానీ అది అతని జీవితంలో మరొక విధానంలో తీసుకోలేదు. శ్రమ అనేది వచ్చింది. దేవుడు అంటున్నాడు, నీ అంతరంగమందు విచారములు హెచ్చినప్పుడు నీ గొప్ప ఆదరణ నెమ్మది కలుగు చేసిన భక్తుడు అన్నట్టుగా దేవుని గొప్ప ఆదరణ మనకు అవసరం. ఇప్పుడు ఆదరణ ఎవరికి అంటే హృదయమందు విచారములు ఉన్నవారికి, రెండవది దేవుని కొరకు శ్రమ పడుతున్న వారికి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.